పొట్టి శ్రీరాములు గారికి. ఆంధ్ర రాష్ట్ర సాధన తన లక్ష్యంగా, అహింసా విధానమే తన గమ్యంగా. ఆంధ్ర రాష్ట్ర సాధన తన లక్ష్యంగా, అహింసా విధానమే తన గమ్యంగా. ఆమరణ నిరాహార దీక్షనే వహించాడు, ఆమరణ నిరాహార దీక్షనే వహించాడు. ప్రకాశం పంతులు గారు, శ్రీరాములు, ఏమయ్యా శ్రీరాములు? నీ ఆశయం నెరవేరుతుంది. నువ్వు 10 కాలాల పాటు ఉండాల్సిన వాడవయ్యా, ఉంటావు. నీ పట్టుదల, గుండె ధైర్యం గగుర్పాటు కలిగిస్తోందయ్యా. నీ ఆరోగ్య విషయం నేను ఈరోజు బహిరంగ సభలో ప్రజలకు ప్రకటిస్తాను. ప్రకాశం గారు, డాక్టర్లు 1 వారం దాటదంటున్నారు. మీరంతా ఉద్యమించి రాష్ట్ర ప్రకటన సాధించాలి. అది నాకు తెలుసులేవయ్యా. ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. వస్తా. పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? చాలా ప్రమాదకరంగా ఉందటన్నయ్యా. రాష్ట్రమంతటా ఆయన ప్రాణం కోసం హర్తాళ్లు, బందులు నిర్వహిస్తున్నారు. గుంటూరులో ఉద్యమకారులు రైళ్లను ఆపేసి సిగ్నల్ వైర్లను తీసేశారట. అంతటి మనిషి నిలువునా ప్రాణాలు తీసుకుంటుంటే ఈ ప్రభుత్వాలు నిర్ణయం ఎందుకు తీసుకోవు? మన కోసం ఇంతటి త్యాగం చేస్తున్న మహాత్ముని ప్రాణం నిలుస్తుందో లేదో. బాబు, ఏంటి బాబు ఇది? శ్రీరాములు బాబు, ఏంటి బాబు ఇది? ఎందుకు బాబు ఈ ప్రజలంటే నీకింత ఇది? చేతులారా నీ ప్రాణాన్ని ఎందుకు బాబు బలెట్టేసుకుంటావు? 40 రోజులు అన్నం అంటకుండా ఎలాగ బాబు? బాబు, ఢిల్లీ దాకా నడిచెళ్ళి మా శ్రీరాములు బాబు ప్రాణాలు కాపాడండి అని అందరికీ వినబడేటట్టు చాటింపే చూస్తాడు బాబు. కానీ బాబు, అప్పుడు దాకా నువ్వేం అవ్వకూడదు బాబు.